మీరు యూజువలీ యూ రైట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఇప్పుడు Yeah. ఎంసీఏ కానీ వకీల్ సాబ్ కానీ, సో ఈ మూవీలో కూడా లైక్ రియల్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, విమెన్ క్యారెక్టర్స్ ఉంది. ఎవరైనా ఇన్స్పిరేషన్? Yeah. మళ్ళీ Again, yeah. See, like మన సినిమాలో మీ 4 క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఇన్స్పిరేషన్ ఈజ్ అంటే యాక్చువల్లీ ఐ టేక్, అంటే ఇది నేను ఆల్రెడీ ఒకసారి నేను ఐ ఆన్సర్డ్ ఇట్. ఇన్స్పిరేషన్ ఈజ్ ఫ్రమ్ మై లైఫ్ ఓన్లీ. లైక్ నాకు ఎవరు హీరోగా కనిపిస్తారంటే రియల్ లైఫ్లో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ వాళ్ళు హీరోయిక్గా ఉంటారు కదా. అంటే చిన్నగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మై వైఫ్, ఓకే, యూ ఆల్ నో. సో ఐ ఫౌండ్ ఏ హీరో, అంటే నాకు తనలో హీరో కనిపిస్తారు. ద వే షీ స్టాండ్స్ ఫర్ ద, అంటే పిల్లల కోసం, నా కోసం తను ద టైమ్ షీ గివ్స్, లైక్ సో ఐ ఫైండ్ ద హీరో ఇన్ ఎ మదర్, ఐ ఫైండ్ ఎ హీరో ఇన్ మై వైఫ్, I find hero in my daughter, because మా డాటర్ చూస్తే నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో అంటే షీఈస్ ద వన్ హూ ఇస్ బ్రింగింగ్ ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. సో దీస్ ఆర్ మై ఇన్స్పిరేషన్స్, మై మదర్, మై సిస్టర్. లైక్ మా సిస్టర్, లైక్ షీ డజంట్ ఎక్స్పెక్ట్, యాక్చువల్గా నేను ఏదైనా చేస్తే మా సిస్టర్కి ఇవ్వాలి. షీ బాట్ మీ ద ఫస్ట్ కెమెరా, బట్ నేను డైరెక్టర్ అయితే తనకేమి ఇవ్వలేదు. సో దట్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే క్వాలిటీ, అంటే ఒక నార్మల్ లైఫ్లో, అంటే ఇది నా ఫ్యామిలీలోనే ఉందని కాదు, అందరి ఫ్యామిలీస్లో ఉంటుంది. నౌ హౌ యూ సెడ్ యువర్ బ్రదర్, హర్ సిస్టర్ అండ్ హిస్ బ్రదర్, లైక్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో ఉండే స్ట్రెంత్ అది. అంటే మనం విల్ ఫైండ్ దట్. And a mother and a housewife ki, they don't have holidays. Yeah. They're constantly working without any, yeah. like they don't expect any like return, like anything in return. Vacation is also. I don't think my wife never yeah. took a holiday.